భవం అంటే పుట్టుక, భవం అంటే సంసారం. సంసారం అడవి వంటిది. ఈ అడవిని నరికివేసే గొడ్డలి అమ్మవారు. ఈ గొడ్డలి సామాన్యమైనది కాదు. సాధారణంగా అడవిని ఎన్నిసార్లు నరికినా మళ్ళీ మళ్ళీ అభివృద్ధి చెందుతూనే ఉంటుంది. సంసారం కూడా అటువంటిదే. ఇందులో మొట్టమొదటిది జన్మ వ్యామోహ దుఃఖం. పుట్టిన మానవునికి సుఖం తక్కువ, దుఃఖం ఎక్కువ. అయినా మనం పుట్టింది చాలక ఎవరికైనా సంతానం లేకపోతే వేదననే దుఃఖం పొందడం పరిపాటి. ముఖ్యంగా వంశాభివృద్ధి కోసం. ఇటువంటి వాటిని జన్మ వ్యామోహ దుఃఖాలు అంటారు. ఆపై జరా దుఃఖం. వార్ధక్యంలో వచ్చే రోగాలు, శరీరవయవాల పటుత్వం తగ్గడం, ఇవి కాక తమను అవమానిస్తున్నారేమోనని అనుమానం, ఇక భార్యాభర్తల మధ్య సయోధ్య లేకపోవడం అనేది మరో దుఃఖం. మొత్తం మీద సంసారం అనేది నిత్య దుఃఖమయం. ఈ దుఃఖాలనే వృక్షాలను నరికివేసి మరలా మరలా ఇవి మొలవకుండా అనగా సంసార దుఃఖం రాకుండా చూసే శక్తి శ్రీమాత. ఇక పదవీ వ్యామోహం అనేది అన్నిటికన్నా పెద్ద దుఃఖం. సామాన్యుడిగా ఉన్నప్పుడు చిన్న పదవి కోరుకున్న వ్యక్తి క్రమంగా సమస్త లోకాలను పాలించే అధికారం వచ్చినా ఇంకా ఇంకా ఏదో కావాలనే వ్యామోహం పొంది చివరికి నశిస్తున్నాడు. ఆశాపాసం చాలా పొడవైనది, దానికి అంతం లేదు. సప్త సముద్ర పరివేష్టిత భూవలయం వచ్చినా ఆశ చావదు. దీనిని తొలగించే తల్లి కనుక అమ్మవారిని భవారణ్య కుఠారిక అంటారు. మంత్ర ప్రయోగం ఫలితం తెలుసుకుందాం. తీవ్రమైన దుఃఖంతో అలమటించేవారు తులసి దళాలతో, మారేడాకులతో ఈ మంత్రాన్ని రోజుకు 108 సార్లు చొప్పున జపిస్తూ 90 రోజులు అమ్మవారిని పూజిస్తే దుఃఖం తొలగిపోతుంది. పిల్లల వల్ల కలిగే అశాంతికి 9 శుక్రవారాలు మారేడాకులతో 1008 సార్లు మంత్రం జపిస్తూ పూజించితే అశాంతి మటుమాయమవుతుంది. పొలాలు, స్థలాలు, తోటలు మనకు రాకుండా మన వాటిని ఎవరైనా ఆక్రమించుకున్నా లేక ఏవైనా బాధలు కలిగిస్తున్న వారిని మార్చడానికి ఈ మంత్రం గొప్ప సాధనం. 9 శుక్రవారాలు ఈ మంత్రాన్ని 1008 సార్లు జపిస్తూ అరటిపళ్ళు, రేగుపళ్ళు అమ్మవారికి సమర్పించి తామర పూలతో పూజిస్తే ఆ శత్రుపీడ నశించి మన ఆస్తులు మనకు వస్తాయి. మంత్రం ఏమిటో తెలుసుకుందాం. ఓం భవారణ్య కుటారికాయై నమః. ఓం భవారణ్య కుటారికాయై నమః. మంత్రం మరొకసారి, ఓం భవారణ్య కుటారికాయై నమః. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.